హాయ్. హాయ్, మీ పేరు? చిత్రపు నాగ కృతిక వల్లి. చాలా లాంగ్గా ఉంది అనుకున్నా. మరి చాలా చక్కగా చేసావు. ఎన్ని ఇయర్స్ నుండి నేర్చుకున్నావు? యూకేజీ నుంచి నేర్చుకున్నా. యూకేజీ నుంచి నేర్చుకున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ మరి? 5th క్లాస్. 5th క్లాసా? ఎక్కడి నుంచి వచ్చావు? కందుకూరు నుంచి వచ్చాను. కందుకూరు నుంచి వచ్చావా? మీ గురువు గారి పేరు? వెంకట దత్తేశ్వరి. వెంకట దత్తేశ్వరి గారా? మరి అంటే చాలా చక్కగా నేర్పించారు కదా నీకు. యూకేజీ నుంచి ఇప్పటి వరకు మంచిగా నేర్పించారు కదా. స్టేజ్ నుంచి కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసావు. మరి మీ గురుగారి నుంచి ఏమన్నా గురుగారి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నావా? నాకు గురుగారు అంటే చాలా ఇష్టం. తన వల్లే నేను ఇక్కడ పర్ఫామ్ చేయగలిగాను. ఓకే ఓకే. మరి మీ మదర్ గారి గురించి అంటే మీ డాడీ గురించి ఏమన్నా చెప్పగలరు? మా మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి ఫోర్స్ చేస్తూ ఉంటుంది డాన్స్ చేయమని. అదని చిన్నప్పటి నుంచి ఎందుకా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు ఇంత చిన్నప్పటి నుంచి ఫోర్స్ చేస్తుందమ్మా డ్యాన్స్ నేర్చుకోమని. డ్యాన్స్ నేర్చుకుంటే ఇంత పెద్ద స్టేజ్ ఇట్లా న్యూస్లో చెప్తానని కూడా అనుకోలేదు. సో నేను మమ్మీని ప్రౌడ్ ఆఫ్ మమ్మీ. ఆల్రెడీ ఇందాక మీ అక్కన అతను మీ అక్క నువ్వు కూడా చాలా చక్కగా చేశారు కదా. మరి మీ అమ్మగారిని అడిగిదాము ఒకసారి. హాయ్ మేడం. ఇందాక ఆల్రెడీ అడిగాము. ఇప్పుడు సెకండ్. ఓకే ఓకే. చిన్న పాప. ఇద్దరు పాపలు కూడా ఇంతగా అంటే పేరెంట్స్ అన్న వాళ్ళు పిల్లలకి ఫ్రెండ్ ఉండి చాలా చక్కగా నేర్పుతున్నారు కదా. మీరు ఇంతలా ఈ స్టేజ్లో కూడా ఇంత మంచిగా నేర్పుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? ఈ పాప తను చిన్నప్పటి నుంచి కూడా స్వింగ్ టోన్లో దానికి కూడా కాలు కదుపుతూ ఉండేదండి. పాలు తాగుతున్నప్పటి నుంచి కూడా కాలు కదిపేది. తర్వాత చిన్నప్పుడు తెలియక నేను వెళ్ళనని గొడవ చేసేది, కానీ తనలో ఆల్రెడీ ఆ డాన్స్ దీనిదని అందరు చూసిన వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట. పాపని ఖచ్చితంగా డాన్స్ వైపుకి పంపిస్తే తను బాగా షైన్ అవుతుంది, తనలో ఉంది అనేసి అది తీసుకొని మేము పంపించడం జరిగింది. ఈ పాప పెద్దమ్మ పాప ఇద్దరు కూడా వెళ్ళి నేర్చుకున్నారు. అయితే ఒకటి మేము నేర్పించడానికి బలవంతంగా పంపించిన వాళ్ళు చాలా ఇష్టంగా ఇదిగా చేశారు కాబట్టి ఇంత బాగా చేయగలుగుతున్నారు. వాళ్ళకి దొరికినటువంటి గురువుల ఆశీర్వాదం, ఇలాంటి వేదికలు దొరకడం వాళ్ళ అదృష్టము. సార్ మీ మాట ఫీల్ అవుతున్నాం. చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. అందుకే మరి మీరు భరతనాట్యం, సంగీతం, కీబోర్డ్ కూడా నేర్చుకున్నారంట కదా మీ ఇద్దరు. మరి మీ గురువు గారి పేరు అది నేర్పించిన వాళ్ళు? కీబోర్డ్ నేర్పించిందేమో శివాంశ సార్, సంగీతం నేర్పించిందేమో శైలు మ్యామ్ అని అమ్మ వాళ్ళ ఫ్రెండ్, ఎంఎస్సిలో ఫ్రెండ్. ఆ మేడం నేర్పించారు సంగీతం. డాన్స్ ఏమో ఈ మేడం దత్తేశ్వరి మ్యామ్ నేర్పించారు. నువ్వు చెప్తాను. మాకు కీబోర్డు ఎస్విఎల్ సార్ అనే సార్ నేర్పించారు. ఆయన మాకు కీబోర్డ్ గురువు గారు. సంగీతానికేమో శైలు మేడం, ఆ మేడం బాగా నేర్పిస్తారు. మా ఇద్దరికి ఆ మేడమే నేర్పించారు. ఇక డ్యాన్స్ అయితే మేడం బాగా నేర్పిస్తారు సార్. ఇంకా మీరు చాలా అంటే ఇటువంటి పెద్ద ఈవెంట్స్ అని కాకుండా ఇంకా చక్కగా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.